హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ మనం ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. అంటే గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1, అలాగే గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చి గామా ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, గామా ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేదా అన్డెఫైన్డ్. అంటే లాస్ట్ ప్రాపర్టీ చెప్పాలి, మనకి కొంచెం ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ ఆగిపోయింది. ఓకే, అప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ముందు ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, రెండోది ఏంటి? గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా n-1. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? గామా n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్, ఇది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి గామా 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, గామా -n ఈజ్ ఈక్వల్ టు కూడా ఇన్ఫినిటీ, వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్. ఈ ప్రాపర్టీ చూద్దాం. ఈ ప్రాపర్టీ చేయడానికి ముందు ఇక్కడ ఉంది కదా సెకండ్ వన్ ఏంటి? ఫ్రమ్ టూ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా n-1. ఇందులో n ప్లేస్లో n+1 వేసారనుకోండి వాల్యూ, అంటే గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? n+1 -1, గామా ఆఫ్ n+1 -1 అంటే వాల్యూ ఏమవుతుంది? n ఇంటూ గామా n అవుతుంది. ఇదేమో గామా ఆఫ్ n+1. దీని నుంచి వాల్యూ గామా n ఈజ్ ఈక్వల్ టు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? గామా n ఈజ్ ఈక్వల్ టు గామా n+1 బై n. ఇదే కదా ప్రాపర్టీ. దీని నుంచి తీసుకున్నాం. గామా n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? గామా n+1 బై n. ఇప్పుడు మనకు వాల్యూ ఏం కావాలి? గామా 0 వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇందులో వాల్యూ ఏమవుతుంది? గామా ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 0 + 1 బై 0. అంటే వాల్యూ ఏమవుతుంది? గామా 1 బై 0. అంటే గామా 1 వాల్యూ ఎంత? 1 కదా, అంటే 1/0. 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ. అంటే గామా 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ గామా -n. కొన్ని టెక్స్ట్ బుక్లో అన్డిఫైన్ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో ఇన్ఫినిటీ అని ఉంటుంది. అంటే గామా ఆఫ్ -n మనం డిఫైన్ చేయాలంటే ఫస్ట్ గామా ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. గామా ఆఫ్ -1 అంటే గామా ఆఫ్ -n కదా మనం డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ వేరే అన్ని ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, అంటే 1 2 3 అంటే ఏమవుతుంది? గామా ఆఫ్ -1, గామా ఆఫ్ -2, గామా ఆఫ్ -3, గామా ఆఫ్ -4 ఏ నెగిటివ్ వాల్యూస్కైనా దాని వాల్యూ అంతా ఇన్ఫినిటీ. అది అలా చూద్దాం. గామా ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? గామా ఆఫ్ -1 + 1 బై -1 అంటే వాల్యూ ఏమవుతుంది? గామా 0 బై -1. నెక్స్ట్ గామా ఆఫ్ -2 అంటే ఏమవుతుంది? గామా ఆఫ్ -2 + 1 బై -2 అంటే వాల్యూ గామా ఆఫ్ -1 బై -2. మరి గామా ఆఫ్ -1 ఎంత? అంటే గామా ఆఫ్ 0 బై -1 ఇంటూ -2 అంటే వాల్యూ ఏమవుతుంది? గామా ఆఫ్ 0 బై 2. అలా మీరు గామా ఆఫ్ -3 క్యాలిక్యులేట్ చేసిన గామా ఆఫ్ -3 క్యాలిక్యులేట్ చేస్తే గామా ఆఫ్ -3 + 1 బై -3 అంటే వాల్యూ ఏమవుతుంది? గామా ఆఫ్ -2 బై -3. మరి గామా ఆఫ్ -2 ఎంత వచ్చింది? గామా ఆఫ్ 0 బై 2 ఇంటూ -3 అంటే గామా ఆఫ్ 0 బై -6. ఇలా కంటిన్యూస్ దిస్ ప్రాసెస్. గామా ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు చివరికి ఏమొస్తుంది? గామా 0 బై సమ్ n⁻n. అంటే మీరు అప్లై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. అంటే -6 -8 -7 ఇలా వాల్యూ సమ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ, అంతేనా? అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ ఒకసారి లేకపోతే ఇలా రాశారనుకోండి. ఇక్కడ గామా 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాశారు? గామా 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఉంచేసారనుకోండి, n వాల్యూని అలా ఉంచేసారనుకో, n అవుతుంది. సో ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది ఇలా -8 -10 సమ్ న్యూమరికల్ వాల్యూ వస్తుంది.
అంటే మరి గామా జీరో వాల్యూ ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. అంటే ఇన్ఫినిటీ ఇక్కడ వేసారనుకోండి, ఈ వాల్యూ కూడా ఎందులో కన్వర్షన్ అవుతుంది? ఇన్ఫినిటీలోకి వెళ్తుంది. అంటే గామా ఆఫ్ -1 వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అంటే గామా ఆఫ్ -1, గామా ఆఫ్ -2, గామా ఆఫ్ -3, గామా ఆఫ్ అప్ టు సో ఆన్, గామా ఆఫ్ -1 వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? గామా ఆఫ్ 0 మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి గామా ఆఫ్ 0 వాల్యూ ఏమి రాసాం మనం? ఇన్ఫినిటీ రాసాం. కాబట్టి గామా ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్ వాల్యూ దేనికి రీచ్ అవుతుంది? ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది. ఇది లాస్ట్ ప్రాపర్టీ. ఓకే, ఇది ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం సమ్స్ చేసినప్పుడు ఉపయోగపడతాయి. గామా ఆఫ్ 1 వాల్యూ 1, గామా n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1, గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్, గామా ఆఫ్ 0 వాల్యూ ఇన్ఫినిటీ, గామా ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ మనకి గామా ఆఫ్ -1/2 లేదా గామా ఆఫ్ 1/2. అంటే ఇక్కడ మనం ఆ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కొంచెం టాపిక్ ఎదరికెళ్ళకి చెప్తాను దాని గురించి. ఇక్కడ మనం గామా ఎన్ అని మనం డిఫైన్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం, ఏమేమి ప్రాపర్టీస్ ఇక్కడ రాస్తే నోట్ అని పెట్టుకుని రాసుకుంటే మీరు నోట్ 1 ఏం చెప్తుందంటే గామా ఎన్ ఈజ్ డిఫైన్డ్ వెన్ n గ్రేటర్ దాన్ 0. గామా ఎన్ డిఫైన్ చేయాలంటే మన డెఫినేషన్ ఏం చెప్తుంది? గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ x power n-1 e power -x dx వేర్ n గ్రేటర్ దాన్ 0. అంటే గామా ఎన్ ఈజ్ డిఫైన్డ్ వెన్ n గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ రెండో ప్రాపర్టీ, గామా ఎన్ ఈజ్ డిఫైన్డ్ వెన్ n ఈజ్ ఫ్రాక్షన్ వాల్యూస్ n ఈజ్ ఫ్రాక్షన్ వాల్యూస్. అంటే గామా ఆఫ్ -1/2, గామా ఆఫ్ 1/2, గామా ఆఫ్ 2/2, 2/3, గామా ఆఫ్ 3/5, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం డిఫైన్ చేయొచ్చు గామా వాల్యూస్. నెక్స్ట్ థర్డ్ వన్, గామా ఎన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మనకి బై డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్ నుంచి n గ్రేటర్ దాన్ 0 కదా. అంటే ఎక్కడ డిఫైన్ చేయలేం? n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ n ఈజ్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇది ఇక్కడ రాసిన చూడండి, గామా ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఈ 3 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. గామా ఆఫ్ n డిఫైన్ చేయాలంటే n కంపల్సరీ ఏమై ఉండాలి? గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. గామా n మళ్ళీ డిఫైన్ అవుతుంది ఎక్కడ? n ఫ్రాక్షన్ వాల్యూస్. గామా n ఈజ్ నాట్ డిఫైన్డ్, n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ నెగిటివ్ ఇంటీజర్స్. మళ్ళీ నెగిటివ్ ఫ్రాక్షన్ వాల్యూస్ డిఫైన్ అవుద్ది. ఇక్కడ n ఏంటి? ఇంటీజర్ గురించే మాట్లాడతాం. n ఇంటీజర్ గురించి మాట్లాడినప్పుడు n కంపల్సరీ ఏమై ఉండాలి? గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఏమై ఉండకూడదు? నెగిటివ్ ఇంటీజర్స్ అయి ఉండకూడదు. ఫ్రాక్షన్ వాల్యూస్ అవ్వచ్చు అనమాట. గామా ఆఫ్ n ఈజ్ డిఫైన్డ్ వెన్ n ఈజ్ ఫ్రాక్షన్ వాల్యూస్. ఇది ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి సిలబస్లో గామా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, బీటా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ అయింది. ఓకే, సేమ్ గామా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్ అవుతుంది. తర్వాత అనదర్ ఫార్మ్ ఆఫ్ గామా ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఫస్ట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గామా ఫంక్షన్స్. ఇది మనకి నెక్స్ట్ టాపిక్, అనదర్ ఫార్మ్ ఆఫ్ గామా ఫంక్షన్స్. ఫస్ట్ వన్, గామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 log of 1/x whole power n-1 into dx where n greater than 0. ఓకే, ఫస్ట్ ఏంటి? గామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 log of 1/x whole power n-1 dx వేర్ n గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటి? అనదర్ ఫార్మ్ ఆఫ్ గామా ఫంక్షన్స్ లేదా
అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్ ఏదన్నా రాయొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్. అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్ అంటే మనకు ఒరిజినల్గా గామా ఫంక్షన్ ఏంటి? వి నో దట్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ 0 to infinity e power into x power n minus 1 into e power minus x dx where n greater than 0, where n greater than 0. ఇది కదా. ఇప్పుడు దీనికి వేరే ఫార్మేషన్లోకి కన్వర్షన్ చేద్దాం. అంటే ఇక్కడ ఏముంది వాల్యూ చూడండి, x power n minus 1 e power minus x dx where n greater than 0. అంటే మనకి బేసికల్గా ఏ ఫంక్షన్ రావాలి? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి లింకప్గా ఉండేది ఏంటి? లాగే కదా. అంటే ఇక్కడ మనం దీన్ని మార్చాలి. అంటే లాగ్ ఆఫ్ 1/xని మనం ఎందులో కన్వర్షన్ చేస్తే సరిపోతుంది? అంటే ఎక్స్ని ఎందులోకి వేరే ట్రాన్స్ఫర్మేషన్లో కన్వర్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ఎల్లో ఉంది ఫంక్షను, దాన్ని టీలో కన్వర్షన్ చేసి మళ్ళీ మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీస్ ప్రకారం మనం టీలో ఉన్నదాన్ని మనం ఎందులో కన్వర్షన్ చేస్తున్నాం? ఎక్స్ఎల్లో కన్వర్షన్ చేస్తున్నాం. బీటా ఫంక్షన్స్ ఎలా చెప్పామో ఇక్కడ కూడా అంతే. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇక్కడ లాగ్ ఆఫ్ 1/x ఫార్మేషన్లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ 1/tని ఎందులో కన్వర్షన్ చేస్తాం? ఎక్స్ఎల్లో తీసుకుంటాం అన్నమాట. అంటే వాల్యూ ఏమవుతుంది? పుట్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1/t. ఇక్కడ దీని నుంచే కదా మనం గామా అని పట్టి రావాలి. అంటే ఇక్కడ ఫంక్షన్ ఎందులో ఉంది? ఎక్స్ఎల్లో ఉంది. కానీ ఇక్కడ ఏముంది? లాగ్ ఆఫ్ 1/xలో ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ఎల్లో ఉంది కాబట్టి దీన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట. లాగ్ ఆఫ్ 1/t అంటే మనకి ఫార్మేషన్ ఎందులోకి వస్తుంది? టీలోకి వస్తుంది. టీలోకి వచ్చింది మళ్ళీ మనం ఎక్స్ఎల్లో కన్వర్షన్ చేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1/t. సో దట్ దీన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలమ్మా? ఎక్స్ చేయాలి. చేస్తే వాల్యూ ఏమవుతుంది? ఎక్స్కి డెరివేటివ్ 1 లాగ్ 1/t అంటే లాగ్ ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x కదా. అంటే 1/1/t ఇంటూ d/dx ఆఫ్ 1/t. అంటే ఇది ఏమవుతుంది? t ఇంటూ రెసిప్రోకల్ అది t. 1/tకి డిఫరెన్షియేషన్ ఏంటి? -1/t². మళ్ళీ tకి ఏమవుతుంది? dt/dx అవుతుంది. ఈ dx అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ tని ఒక t క్యాన్సిల్ అయితే -1/t dt. ఇది dx వాల్యూ. నెక్స్ట్ వేరియట్స్ కూడా మారుతున్నాయో చెక్ చేయాలి కదా. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. x 0 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఆఫ్ 1/t ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అప్లై చేస్తే 1/t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? e⁴0 అవుతుంది. అంటే 1/t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే t వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టారనుకోండి. అంటే ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 1/t వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అంటే 1/t ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే. దీని నుంచి 1/∞ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? t అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. అంతేనా? ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ రాశాను. అంటే 1/t ఈ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేశారనుకోండి. ఈ లాగ్ 1/t ఈజ్ ఈక్వల్ టు e⁻∞. ఇన్ఫినిటీయే కదా. అంటే 1/t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. 1/∞ ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x 0 అయినప్పుడు t వాల్యూ 1 అయింది. x ఇన్ఫినిటీ అయినప్పుడు t వాల్యూ 0 అయింది. ఓకే. దీన్ని సబ్స్టిట్యూట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో రాశారనుకోండి వాల్యూ. గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x 0 అయినప్పుడు t వాల్యూ ఎంత? 1. x ఇన్ఫినిటీ అయినప్పుడు t వాల్యూ ఎంత? 0. x అంటే వాల్యూ ఎంత? లాగ్ ఆఫ్ 1/t హోల్ పవర్ ఎంత అవుతుంది? n-1 ఇంటూ e⁻⁻x కదా. ఒకసారి చూడండి. దీనికి ఇక్కడ ఈ ఫంక్షన్కి మనం ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసాం అనుకోండి. e⁻x ఈజ్ ఈక్వల్ టు e పవర్ లాగ్ 1/t. అంటే వాల్యూ ఏమవుతుంది? ఈ లాగ్ ఈ వాల్యూ 1 కదా. 1/t. అప్పుడు e⁻x ని t క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1/e⁻x. అంటే t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? e⁻⁻x. అంటే e⁻⁻x ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? t రాయొచ్చు. t ఇంటూ అంటే e⁻⁻x ప్లేస్లో t రాయొచ్చు. నెక్స్ట్ dx ప్లేస్లో ఏం రాయొచ్చు? -1/t dt. అంటే వాల్యూ టోటల్గా ఏమవుతుంది?
ఇంటిగ్రల్ 1 to 0 ఈ టీకి టీ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ బయట తీసుకొచ్చేసా లాగ్ ఆఫ్ 1/t హోల్ పవర్ n-1 dt హోల్ పవర్ n-1 dt. దట్ ఇంప్లాయిస్ మైనస్నే ఏమవుతుంది ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ b to a f of x dx. కాబట్టి ఆ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ ఆఫ్ 1/t టోటల్గా హోల్ పవర్ n-1 dt. మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఫార్ములా ఏంటి మనకి, ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of t dt. అంటే ఫంక్షను ఇక్కడ ఎక్సెల్లో ఫంక్షను సబ్స్టిట్యూట్ చేసి దానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి వేరియట్స్ అప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఉంటుందో, టీలో ఉన్న ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేసి వేరియట్స్ అప్లై చేసినా అంతే వాల్యూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎందులో కన్వర్షన్ చేయొచ్చు, లాగ్ ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ 1/x హోల్ పవర్ n-1 dx. అంటే దేర్ ఫోర్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ 1/x హోల్ పవర్ n-1 ఇంటూ dx. ఇది ఫస్ట్ గామా ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంటిగ్రల్ 0 to infinity x power n-1 e power minus kx dx, where dx is equal to gamma of n by k power n, where n greater than 0, k greater than 0, k greater than 0. ఇది కొంచెం ఇంపార్టెంట్ రిజల్ట్, అంటే మనం కొన్ని సమ్స్లో అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ 0 to infinity x power n-1 e power minus kx dx is equal to gamma n by k power n, where n greater than 0, k greater than 0. చూద్దాం. ఫస్ట్ మళ్ళీ సేమ్, వీ నో దట్ ఏంటి మనకి గామా n వాల్యూ అంతా, ఇంటిగ్రల్ 0 to infinity x power n-1 e power minus x dx, where n greater than 0, ఇక్కడ చూడండి x power n-1 ఉంది, x power n-1 ఉంది, e power minus x అంటే x ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది, kx ఉంది. అంటే ఫంక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ kt అని తీసుకుంటే సరిపోతుందిగా. అంటే ఏం రాయొచ్చు, పుట్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t. సో దట్ ఎప్పుడైతే ఇది మనం తీసుకున్నామో వేరియేషన్ ఎలా ఉందో చూద్దాం. అంటే x 0 అయిందనుకోండి, x 0 అయితే kt వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. దీని నుంచి t వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే kt ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే దీని నుంచి ఏమవుతుంది, k అటు పక్క వెళ్ళినా t వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, x చేయాలి. చేస్తే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 1 k ఇంటూ k కాన్స్టెంట్ కదా, టీకి డెరివేటివ్ ఏమవుతుంది, dt బై dx. అంటే దీని నుంచి dx ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ dt. ఇవన్నీ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకో వాల్యూ. దేర్ ఫోర్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వేరియట్స్ ఏం మారట్లేదు కదా, ఇంటిగ్రల్ 0 to infinity x వాల్యూ ఎంత, kt. అంటే kt హోల్ పవర్ n-1 ఇంటూ e పవర్ మైనస్ x. అంటే e పవర్ మైనస్ x అంటే ఎంత, kt కదా, kt dx. dx ప్లేస్లో ఎంత రాయొచ్చు, k dt. దీన్ని సింప్లికేషన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity k పవర్ n-1 t పవర్ n-1 e పవర్ మైనస్ kt ఇంటూ k dt. k పవర్ n-1 ఇంటూ k అంటే వాల్యూ ఏమవుతుంది, k పవర్ n అవుతుంది. k పవర్ n ఇంటూ t పవర్ n-1 e పవర్ మైనస్ kt dt. ఈ k పవర్ n బయట తీసుకొచ్చి ఇటు పక్క తీసుకొచ్చేస్తే దేర్ ఫోర్ గామా ఆఫ్ n బై k పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity t పవర్ n-1 e పవర్ మైనస్ kt dt. ఓకే, అప్పుడు మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of t dt. అంటే దీన్ని ఎక్స్లో కన్వర్షన్ చేస్తే ఏమవుతుంది, దేర్ ఫోర్
Therefore, gamma n by k power n is equal to integral 0 to infinity x power n minus 1 e power minus kx dx. ఇదే కదా మన ప్రాపర్టీ. ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus kx dx is equal to gamma n by k power. అంటే ఎక్కడైనా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, x power n minus 1 x power n minus 1 e power minus kx అంటే xకి యొక్క మల్టిపుల్ ఎంత ఉందో అదేమవుతుంది, గామా n బై k పవర్ n అని వస్తుంది. చూసుకోండి, ఇది మనం ఎక్కడైనా అప్లై చేయాలనుకుంటే రిజల్ట్ అప్లై చేయాలన్నమాట. ఇంటిగ్రల్ మనకి 0 to infinity x power n minus 1 k లేకపోతే గామా n. ఇక్కడ k ఉంటే k ఎక్కడికి వస్తుంది, డినామినేటర్ పవర్లోకి వస్తుంది అన్నమాట. డినామినేటర్ k పవర్ n అవుతుంది. ఓకే, ఈ టూ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్మేషన్స్. Next third one, gamma n is equal to 1 by n into integral 0 to infinity e power minus x power 1 by n dx, where n greater than 0. Gamma n is equal to 1 by n integral 0 to infinity e power minus x whole power 1 by n dx. వాల్యూ చూపించమంటారు, అంటే దీని వాల్యూ గామా n అవుతుందంట. చూద్దాం. ఫస్ట్ యు నో దట్ గామా n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx, వేర్ n గ్రేటర్ దాన్ 0. అర్థమైందా? ఎందుకు ఇన్నిసార్లు రాస్తుందంటే మనకి అవి మెంటల్గా స్టాంప్ అయిపోవాలన్నమాట. గామా n అంటే ఏంటి, బీటా m కామా n అంటే, అలా ఆ కోణంలోనే చదివితేనే మనకి ఇక్కడ గుర్తుకుంటాయి. ముందే చెప్తున్నాను, అందుకే ఎన్నిసార్లు నేను రాస్తున్నాను ఓపికగా. ఓకే, నెక్స్ట్ గామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx, వేర్ n గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేశారనుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ అని ఉండాలి, కానీ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, x power 1 by n ఉంది. అంటే ఇప్పుడు మనం x power 1 by n t అనుకుంటే సరిపోతుంది కదా. అంటే వాల్యూ ఏమవుతుంది, పుట్ x power 1 by n ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నారు అనుకోండి, దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t power n అవుతుంది. అంతే కదా, హోల్ పవర్ n అప్లై చేశారు అనుకోండి, అటు ఇటును t power n. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా, చేస్తే xకి డెరివేటివ్ 1, t power nకి డెరివేటివ్ ఏమవుతుంది, n ఇంటూ t power n minus 1 ఇంటూ dt బై dx. దీని నుంచి dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n ఇంటూ t పవర్ n minus 1 dx. ఇక్కడ సో దట్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ x 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, x 0 పెడితే t వాల్యూ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. అలాగే x ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే t కూడా ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకు ఇన్ఫినిటీ హోల్ పవర్ 1 by n అంటే ఇన్ఫినిటీ, 0 పవర్ 1 by n అన్న 0. సో t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. x 0 అయినప్పుడు t 0, x ఇన్ఫినిటీ అయినప్పుడు t ఇన్ఫినిటీ. తీసుకొచ్చిందో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity, వేరియట్స్ ఏం మారలేదు కదా, 0 to infinity, x అంటే ఎంత వాల్యూ, x అంటే t పవర్ n అంతేనా. అంటే ఏమవుతుంది, t పవర్ n హోల్ పవర్ t పవర్ అక్కడ కాదు, ఇక్కడ చూడండి వాల్యూ, ఇందులో సబ్స్టిట్యూట్ చేయకండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకుని గామా ఆఫ్ n ప్రూఫ్ చేద్దాం. నౌ 1 by n ఇంటిగ్రల్ 0 to infinity e power minus x power 1 by n dx, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by n ఇంటిగ్రల్ 0 to infinity. x 0 పెట్టినప్పుడు మారలేదు, x ఇన్ఫినిటీ పెట్టినప్పుడు వేరియట్స్ 0 to infinity కదా. అంటే వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ x పవర్ 1 by n ఏమన్నాం మనం, t అన్నాం కదా. అంటే ఈ పవర్ మైనస్ టీ dx ప్లేస్లో ఏం రాయొచ్చు, n ఇంటూ t పవర్ n minus 1 ఎంత dt, అంతేనా. n బయట తీసుకొచ్చారనుకోండి,
n/n ఇంటిగ్రల్ 0 to infinity e power minus t power n minus 1 dt. n క్యాన్సిల్ చేయండి. ఫంక్షన్ ఎక్స్లో కన్వర్షన్ చేయొచ్చు కదా బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రకారం. ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx. మరి x power n minus 1 e power minus x dx అంటే ఎంత వాల్యూ? గామా n. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? గామా n. సో టోటల్గా 1/n ఇంటిగ్రల్ 0 to infinity e power minus x power 1/n dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? గామా ఆఫ్ n. ఇది థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్. ఇంటిగ్రల్ 0 to 1 x power n minus 1 log 1/x whole power m minus 1 dx is equal to gamma m by n power m. Gamma m by m power n. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1/x ని t అనుకున్నారు అనుకోండి, మనకి ఎక్స్పోనెన్షియల్ రావాలి కదా. ఇక్కడ గామా రావాలంటే గామా ఫంక్షన్ ఎలా ఉంటుంది? అందులో ఏ ఫంక్షన్ ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్కి లింకప్గా ఉన్నది ఏంటి? లాగే కదా. లాగ్ని తీసుకుందాం. అంటే పుట్ లాగ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు టీలో కన్వర్షన్. ఇది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, డైరెక్ట్ ఇంటిగ్రేషన్లోనే తీసుకుంటున్నాం. మనం ఈ సమ్ కూడా ఎక్కడ దేన్ని తీసుకుంటున్నాం? ఇంటిగ్రేషన్ నుంచి తీసుకుని చేస్తున్నాం. గామా ఫంక్షన్ నుంచి తీసుకుని చేయట్లేదు. ఇక్కడ మీరు రెండు మెథడ్స్ అప్లై చేయాలి. డైరెక్ట్ గామాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే సమ్స్, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకుని మనం గామా ఫంక్షన్ తీసుకురావడం. అర్థమైందా? రివర్స్ ప్రాసెస్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఇంటిగ్రేషన్ తీసుకురావడం. కొన్ని సమ్స్ చేసాం మనం. ఇంటిగ్రేషన్ కాకుండా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకుని ఏ ఫంక్షన్ తెచ్చాం? గామా n. అంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఈ ఫార్మేషన్లో కన్వర్షన్ చేస్తాం. ఈ ఫార్మేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఇంటిగ్రేషన్ తీసుకొస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసిన మీరు రెండు మెథడ్స్, బీటా ఫంక్షన్స్ అయినా అలాగే చేస్తాం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. డైరెక్ట్గా మన గామా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి? ఇంటిగ్రేషన్ రావాలి. ఇంతకుముందు చేసిన సమ్స్ అన్నీ అలా వచ్చినాయి. డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి సమ్ ఇంటిగ్రేషన్ ఎలా ఉందో అది అందులో కన్వర్షన్ అవుతుంది. లేదు, డైరెక్ట్ ఇంటిగ్రేషన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏ ఫంక్షన్ రావాలి? గామా n రావాలి. గామా n అంటే ఫంక్షన్ ఎలా ఉండాలి? ఇలా రావాలి. ఇంటిగ్రల్ 0 to infinity. ఈ రెండు మెథడ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాం అంటే ఇది తీసుకురావాలి. ఓకే, అంటే అందుకు నేను లాగ్ ఆఫ్ 1/x వాల్యూ ఏం తీసుకుంటున్నాను? t తీసుకుంటున్నాను. అంటే లాగ్ ఆఫ్ 1/x వాల్యూ t తీసుకుంటే ఎక్స్పోనెన్షియల్ అప్లై చేశారనుకోండి, ఈ పవర్ లాగ్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ t. దీని నుంచి 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ పవర్ t. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ t. ఇది ఓకే. ఇప్పుడు దీని నుంచి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ ఇక్కడ దీనే చేయండి పర్లేదు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ టీ డిటీ బై డిఎక్స్. అంతే కదా? 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ డిటీ బై డిఎక్స్. దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ డిటీ. ఓకే, ఈ పవర్ మైనస్ టీ డిటీ చూద్దాం. అలాగే ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అంటే లాగ్ 1/0 అంటే లాగ్ ఇన్ఫినిటీ. లాగ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు టీ. దట్ ఎంప్లాయిస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీగా. అంటే ఎక్స్ 1 వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 1 అవుతుంది. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. అంటే టీ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి తీసుకుందాం. నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ 0 to 1 x power n minus 1 log 1/x whole power m minus 1 into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్లో x 0 పెట్టినప్పుడు t ఏంటమ్మా? ఇన్ఫినిటీ. x 1 పెట్టినప్పుడు t వాల్యూ ఏంటమ్మా? 0. x వాల్యూ ఎంత? ఈ పవర్ మైనస్ టీ. అంతేనా? ఈ పవర్ మైనస్ టీ హోల్ పవర్ n minus 1. x వాల్యూ అంత ఈ పవర్ మైనస్ టీ కదా, సబ్స్టిట్యూట్ చేశాను. ఈ పవర్ మైనస్ టీ హోల్ పవర్ n minus 1. మరి లాగ్ 1/x అంటే ఎంత తీసుకున్నాం మనం? t తీసుకున్నాం. అంటే ఏమవుతుంది? టీ పవర్ m minus 1. మరి dx అంటే ఎంత వచ్చింది? మైనస్ ఈ పవర్ మైనస్ టీ dt. ఓకే, దీని నుంచి మైనస్ని బయట తీసుకొచ్చేస్తే ఇన్ఫినిటీ టు 0. చూడండి ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ హోల్ పవర్ n minus 1. అంటే ఇదంతా x అనుకున్నారు అనుకోండి, x పవర్ n minus 1 x. అంతే కదా? మైనస్ని బయట తీసుకొచ్చేస్తే ఈ పవర్ మైనస్ టీని ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ఎక్స్ పవర్ n minus 1. అంటే టోటల్గా ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ టీ హోల్ పవర్ n minus 1 ప్లస్ 1 టీ పవర్ m minus 1 dt. మరి మైనస్ కదా వాల్యూ మైనస్ కాబట్టి ఏం చేయొచ్చు?
ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా, అంటే ఏమవుతుంది 0 to ఇన్ఫినిటీ. ఇదేమవుతుంది 1 - 1 క్యాన్సిల్ అయిపోతే e పవర్ మైనస్ టీ హోల్ పవర్ n అవుతుంది. అంటే ఏం రాయొచ్చు, ఈ పవర్ n t అని రాయొచ్చు, అంతేనా. ఈ పవర్ మైనస్ టీ హోల్ పవర్ n ఏం రాయొచ్చు, ఈ పవర్ n t టీ పవర్ m-1 dt. మళ్ళీ బై ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అప్లై చేసాం అనుకోండి, సారీ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m-1 e పవర్ మైనస్ nx dx. ఓకే, ఇంతకుముందు మనం ప్రాపర్టీ చేసాం, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ n-1 e పవర్ మైనస్ kx dx బై ప్రాపర్టీ 2. ట్రాన్స్ఫర్మేషన్లో రెండో ప్రాపర్టీ, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m-1 e పవర్ మైనస్ kx dx. ఏం రాసాం, గామా n బై k పవర్ n అని రాసాం. కానీ ఇక్కడ ఏముంది, ఫంక్షన్ ఎందులో ఉంది, mల్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు, గామా m బై కాన్స్టెంట్ ఎంత n, పవర్ ఎంత m, అంటే n పవర్ m. ఇది అంటే దేర్ఫోర్ టోటల్గా ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n-1 log ఆఫ్ 1/x హోల్ పవర్ m-1 dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, గామా m బై n పవర్ m. ఓకే, ఇవి 4 ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రాపర్టీ చూడండి, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m e పవర్ మైనస్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ n బై n. చూద్దాం, వేర్ m గ్రేటర్ దాన్ -1 n గ్రేటర్ దాన్ 0. ఓకే, అప్పుడు మళ్ళీ ఇది తీసుకుందాం డైరెక్ట్ మెథడ్, అంటే ఇందులో వాల్యూని ఫంక్షన్ కన్వర్షన్ చేసి డైరెక్ట్ దీని నుంచి ఇది పట్టుకొస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉండాలి మనకి, ఇక్కడ ఏముంది x పవర్ n ఉంది కదా, అంటే మనం దీన్ని కన్వర్షన్ చేస్తున్నాం అంటే x పవర్ n t అనుకున్నాం అనుకోండి. పుట్ x పవర్ n t అనుకుంటే దీని నుంచి వాల్యూ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు t పవర్ 1/n, అంతేనా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేశారనుకోండి, విత్ రెస్పెక్ట్ x చేస్తే వాల్యూ ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ t పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dt బై dx. దీని నుంచి dx వాల్యూ ఏమవుతుంది, 1/n ఇంటూ t పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dt. అలాగే x వాల్యూ, సో దట్ x 0 తీసుకున్నారనుకోండి, x 0 తీసుకుంటే t వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అలాగే x ఇన్ఫినిటీ తీసుకుంటే t కూడా ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది. టోటల్గా ఇది కన్సిడర్ చేశారనుకో, నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m e పవర్ మైనస్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు. ఓకే, వేరియట్స్ ఏం మారట్లేదు కదా, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m x అంటే వాల్యూ ఎంత, t పవర్ 1/n హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ x పవర్ n t అనుకున్నాం కదా, అంటే ఈ పవర్ మైనస్ టీ dx అంటే ఎంత, 1/n t పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dt. ఇది సబ్స్టిట్యూట్ చేసాం n వాల్యూస్, అంటే వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇది ఏమవుతుంది, t పవర్ m/n అవుతుంది, అంతేనా. 1/n బయట తీసుకొచ్చండి, ఈ పవర్ -1/t t పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dx. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని పవర్స్ కలపచ్చు కదా, అంటే 1/n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ t పవర్ m/n ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ -t dt. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేస్తే 1/n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ, ఇక్కడ ఎల్సిఎం అయితే ఏమవుతుందమ్మా, m+1/n మైనస్ 1 m+1/n మైనస్ 1 t పవర్ ఇంటూ ఈ పవర్ -t dt. అంటే టోటల్గా తీసుకొస్తే ఇక్కడికి ఇంటిగ్రల్ 1/n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ చూడండి, t పవర్ m+1/n మైనస్ 1
మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటి. మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రకారం 1/n ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ m ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇది m ప్లస్ 1, ఇది సారీ m ప్లస్ 1/n. ఇప్పుడు చూడండి టోటల్గా 1/n ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటే గామా ఎన్ అని రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, m ప్లస్ 1 ఉంది కాబట్టి 1/n ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/n అని రాయొచ్చు కదా దీన్ని. అదే కదా మనం చెప్పమన్నాడు, 1/n ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/n. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ n డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n గామా ఆఫ్ m ప్లస్ 1/n. నెక్స్ట్ ప్రాపర్టీ, నెక్స్ట్ 6th one ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఎక్స్ పవర్ n డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n ప్లస్ 1 గామా ఆఫ్ n ప్లస్ 1 where n greater than minus 1 a greater than 0, where n greater than minus 1 a greater than 0. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్, కానీ ఇక్కడ ఏమన్నారు ఓన్లీ ఫంక్షను ఈ పవర్ మైనస్ ఎక్స్ అని ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏఎక్స్ని కన్వర్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ దించి దీన్ని తీసుకొద్దాం. అంటే పుట్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా టీ, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. దీని నుంచి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే వాల్యూ ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది 1 కదా ఇంటూ డిటీ బై డిఎక్స్. దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/a డిటీ. ఏ నీటి పక్క తీసుకొచ్చాను డిటీ. నెక్స్ట్ వేరియేట్స్ కూడా ఏమవుతున్నాయి చూద్దాం. అంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, టీ వాల్యూ కూడా ఏమవుతుందమ్మా ఏ ఇంటూ 0 అవుతుంది, అంటే టీ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, టీ వాల్యూ ఏ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇవన్నీ తీసుకొచ్చి నౌ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి. నౌ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఎక్స్ పవర్ n డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియేట్స్ ఏం మారలేదు కదా, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏఎక్స్ అంటే టీ కదా, అంటే ఈ పవర్ మైనస్ టీ, ఎక్స్ అంటే వాల్యూ ఎంత దీని నుంచి టీ బై ఏ కదా, టీ బై ఏ కదా, సబ్స్టిట్యూట్ చేశారనుకోండి టీ బై ఏ హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్ అంటే ఎంత రాయొచ్చు 1/a dt, 1/a dt. దీని నుంచి వాల్యూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ, దీన్ని అప్లై చేస్తే టీ పవర్ n బై ఏ పవర్ n ఇంటూ 1/a dt, 1/a dt. దీని నుంచి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n ప్లస్ 1 dt, ఏ పవర్ n ప్లస్ 1 dt. దీని నుంచి వాల్యూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ 1/a పవర్ n ప్లస్ 1 బయట తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటీ. మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఏమవుతుంది వాల్యూ 1/a పవర్ n ప్లస్ 1 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే దీని నుంచి వాల్యూ 1/a పవర్ n ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n అనే ఎక్స్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అని రాస్తున్నాం. ఎందుకు గామా ఫంక్షన్ తీసుకురావాలి, గామా ఫంక్షన్ ఫార్మేషన్ ఏంటి ఎక్స్ పవర్ n మైనస్ 1 అని ఉండాలి, మరి -1 లేదు కదా, కాబట్టి అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అంటే వాల్యూ ఏమవుతుంది 1/a పవర్ n ప్లస్ 1 గామా వాల్యూ ఎంత అవుతుంది, ఇది n ప్లస్ 1 అంటే n ప్లేస్లో ఎంత ఉంది n ప్లస్ 1. ఓకే, గామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే n ప్లేస్లో ఎంత ఉంది n ప్లస్ 1 ఉంది కాబట్టి ఏమవుతుంది గామా n ప్లస్ 1 అవుతుంది. ఇదే కదా చెప్పమన్నాడు, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏఎక్స్ ఎక్స్ పవర్ n డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n ప్లస్ 1 గామా n ప్లస్ 1.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంటిగ్రల్ 0 to infinity x power 2n minus 1 x power 2n minus 1 e power minus ax square dx is equal to integral 0 to infinity x power 2n minus 1 e power minus ax square dx is equal to gamma n by 2 into a power n where a greater than 0 n greater than 0. ఓకే చూద్దాం. ఇంటిగ్రల్ 0 to infinity x power 2n minus 1 e power minus ax square dx gamma n by 2 into a power n where a greater than 0 n greater than 0. సేమ్ మళ్ళీ ఇంటిగ్రేషన్ నుంచి తీసుకొద్దాం కదా. ఇక్కడ చూడండి ax స్క్వేర్ని t అనుకుంటే సరిపోతుందమ్మా. పుట్ ax స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t. ఎందుకు e పవర్ మైనస్ t అంటే e పవర్ మైనస్ x అంటే గామా ఫంక్షన్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది కదా. అంటే ఏమవుతుంది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అంటే వాల్యూ ఏమవుతుంది ఏ కాన్స్టెంట్ ఎక్స్కి డెరివేటివ్ 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. అంటే దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2ax ఇంటూ డిటీ. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఏ. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ టీ బై ఏ అవుతుంది. అంతేనా. దీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 1/2 ఇంటూ రూట్ టీ బై ఏ ఇంటూ డిటీ. అంతేనా. అంటే టోటల్గా 1/2 ఇంటూ ఏ రూట్ టీ బై రూట్ ఏ డిటీ. దీన్ని సింప్లికేషన్ చేస్తే 1/2 రూట్ ఏ రూట్ టీ డిటీ. ఇది డిఎక్స్ వాల్యూ. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అంతే కదా. అంటే రూట్ టీ బై ఏ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే రూట్ టీ వాల్యూ 0 అవుతుంది, టీ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ అలాగే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ టీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే రూట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ 0 అయితే టీ 0, ఎక్స్ ఇన్ఫినిటీ అయితే టీ ఇన్ఫినిటీ అవుతుంది. నౌ కన్సిడర్ ఏం కన్సిడర్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to infinity x పవర్ 2n minus 1 e పవర్ మైనస్ ax స్క్వేర్ dx చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x అంటే ఎంత వాల్యూ ఇది. అంటే వాల్యూ ఏమవుతుంది t బై ఏ హోల్ పవర్ 1/2 టోటల్గా 2n మైనస్ 1 అంతే కదా ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. అంతేనా. ఈ పవర్ మైనస్ టీ ఎక్స్ స్క్వేర్ టీ అనుకున్నాం కదా. నెక్స్ట్ డిఎక్స్ టర్మ్. డిఎక్స్ అంటే 1/2 ఇంటూ ఏ పవర్ 1/2 టీ పవర్ 1/2 డిటీ. ఇది వాల్యూ అంతే కదా. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to infinity ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎంఎన్ కదా. అంటే టీ బై ఏ ఇంటూ 2 పవర్ ఎన్ మైనస్ 1/2 అవుతుంది ఇంటూ ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ మైనస్ 1/2 బై 2 ఇంటూ ఏ పవర్ 1/2 డిటీ. ఇప్పుడు దీని నుంచి ఇంటిగ్రల్ 0 to infinity ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీ పవర్ 2n మైనస్ 1/2 ఏ పవర్ 2n మైనస్ 1/2 అవుతుంది. అంతేనా. ఇంటూ ఈ పవర్ మైనస్ టీ పవర్ మైనస్ 1/2 బై 2 ఇంటూ ఏ పవర్ 1/2 డిటీ. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to infinity దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే టీ పవర్ 2n మైనస్ 1/2 మైనస్ 1/2 బై ఇక్కడ కూడా ఏని క్యాలిక్యులేట్ చేస్తే ఏ పవర్ 2n మైనస్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటీ. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to infinity దీనికి ఎల్సిఎం 2 కదా. ఎల్సిఎం 2 అయితే ఏమవుతుంది 2n మైనస్ 2/2 అవుతుంది టీ పవర్ బై ఇది ఏ పవర్ 2n మైనస్ 1 ప్లస్ 1/2 అవుతుంది ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటీ. ఓకే. దీని నుంచి వాల్యూ ఇంటిగ్రల్ 0 to infinity
ఇక్కడ 2ని కామన్ తీసారనుకోండి ఏమవుతుంది, టీ పవర్ 2 ఇంటూ n మైనస్ 1/2 బై ఇదేమవుతుంది, ఇవి -1 క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ 2n/2 అవుతుంది ఇంటూ ఈ పవర్ -t dt. ఓకే, ఇక్కడ 2 ఉంది కదా, బై టూ ఈ 2 క్యాన్సిల్ చేస్తే టోటల్గా 1/2 ఏ పవర్ n/t తీసుకొచ్చండి. ఇంటికల్ 0 to ఇన్ఫినిటీ ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే టీ పవర్ n-1 ఇంటూ ఈ పవర్ -t dt. మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్ ప్రకారం 1/2 ఏ పవర్ n, దీని ఏం రాయొచ్చు, ఇంటికల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ n-1 ఈ పవర్ -x dx, అంటే వాల్యూ 1/2 ఏ పవర్ n, దీని ఏం రాయొచ్చు, గామా n. అంటే టోటల్గా గామా n/2 ఇంటూ ఏ పవర్ n, దేని వాల్యూ 0 to ఇన్ఫినిటీ x పవర్ 2n-1 ఈ పవర్ -ax² dx. కొంచెం ఇది ఇంపార్టెంట్ సమ్, ఇది 1/2 ఏ పవర్ n గామా n. ఇవి ఎలిమెంటరీ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ గామా ఎన్ఎల్లో చూపించమన్నాడు అనుకోండి, ప్రొసీజర్ మాత్రం ఇదే. అయితే ఇక్కడ 2 మెథడ్స్ ఏంటి, డైరెక్ట్గా గామా ఎన్ ఫంక్షన్ తీసుకుని మనం కంపారిజేషన్ చేసుకుని ఫంక్షన్ లేని ఫంక్షన్ టీ అనుకుని వెళ్దాం, అవి కొన్ని సమ్స్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్లోనే మనం టీ ఏదో వేరియబుల్ ఎక్స్పోనెన్షియల్ గామా ఫంక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఉందో ఫంక్షన్ దాన్ని ఈ పవర్ -xతో కంపేర్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందో దాన్ని ఇక్కడ ఉన్న ఫంక్షన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఫంక్షన్లో ఎక్స్లో టీ వేసి దాన్ని ఎక్స్ వాల్యూ కింద టేకప్ చేయాలి. టేకప్ చేస్తే ప్రొసీజర్ అంతా ఈజీ అవుతుంది. ఇలా ఎన్ని సమ్స్ ఇచ్చినా అంతే, అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి సరిపోతాయి. ఓకే, ఇక్కడతో మనకి అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్, నెక్స్ట్ టాపిక్.